తన తిండి తాను పండించుకొని తాను తింటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా సరే మనకొచ్చే శాలరీస్తో తింటున్నాము. మేము మా కష్టార్జితం ప్రైవేట్ కంపెనీలో పని చేసి తింటున్నాము. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు తిండి తింటున్నారండి? మేము కట్టే ట్యాక్సులు గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ మీకు పేమెంట్ చేస్తే మీరు తింటున్నారు. అంటే మేమిచ్చే డబ్బులతో మీరు బతుకుతూ మాకు పని చేయమంటే మాకు పని చేయరు మీరు. ప్రభుత్వం నుండి ఏం కావాలి అని అంటేనండి, ఎక్కడైనా సరే సీఎం పిఎం వచ్చి పని చేయరండి. స్థానికంగా మనకున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు, మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు మనకు పని చేయాలి. ఎందుకు అనంటే మనది ప్రజాస్వామ్యం. మనము ఓటు వేసి ఎవరైతే మనకు పని చేయగలరు అని అనుకుంటామో వాళ్ళని ఎన్నుకుంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళు మనలోకి వచ్చి మన పనిని చేయాలి, మనకి సౌకర్యాలని కల్పించాలి. మనం అన్ని రకాలుగా ట్యాక్సులు కడుతున్నాము, అవునా? అన్నీ కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. బట్ ఒక వైపున గవర్నమెంట్ నుండి 50 lakhs ఫండ్స్ ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా పార్క్ అభివృద్ధి పనులు అనేవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఎక్స్పైర్ అయిపోయిందనే విషయం కూడా పట్టించుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్స్పైర్ అయిపోతే 23లో వచ్చినటువంటి ఫండ్స్ ఎక్స్పైర్ అయితే 24లో కూడా వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటండి అని అడిగితే 1 వీక్ కోసం వర్క్ స్టార్ట్ చేశారండి. 1 వీక్ 2024 ఆగస్టులో 1 వీక్ వర్క్ జరిగిందండి. ఆ వర్క్ తర్వాత ఎవరో అన్నోన్ పీపుల్ బెదిరించారని చెప్పేసి అప్పుడున్నటువంటి కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు, పనులు ఆపేశారు, కాంట్రాక్టరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటండి? డెవలప్మెంట్ వర్క్ అంటే స్టోన్ మాకు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేసిన ప్లేస్ ఉన్నిందో పార్క్ కోసము, ఆ పార్కులో పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయండి. మీకు తెలిసిన విషయమే. మన కుకట్పల్లి ఏరియా అనేది ఒకప్పుడు ఎలా ఫారెస్ట్గా అంటే గ్రీనరీగా ఉండేదనే విషయం. చెట్లు, రాళ్ళు, చెరువులు ఇవే ఉండేవి. కాలక్రమేణా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనము అలా ముందుకెళ్తున్నాము, దాన్ని మార్చుకుంటూ. అలా వెళ్ళినప్పుడు స్టోన్ కటింగ్ చేసి గోడ కడదామని చెప్పేసి వచ్చారండి 24 ఆగస్టులో. బట్ 1 వీకే వర్క్ జరిగిందండి. ఆ తర్వాత ఎవరో అన్నోన్ పీపుల్ వచ్చారు అని చెప్పేసి పని ఆపేశారు. పని ఆపేసినా ఓకే అని చెప్పేసి మళ్ళీ మేము ముందుకెళ్ళాము, మళ్ళీ కంప్లైంట్ చేశాము. మళ్ళీ కంప్లైంట్ చేస్తే మాకు వచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా అండి? మీ పార్క్ కోసం ఫండ్స్ లేవు, ఫండ్స్ రెన్యూ చేయించుకోండి, ఆ తర్వాత మేము వస్తాం. ఫండ్ ఎక్కడుందంటారు? మరి ఆల్రెడీ 50 lakhs ఇచ్చారు. 50 lakhs తోని మళ్ళీ ఏం డెవలప్మెంట్ అయితే జరగలేదు. ఆ డెవలప్మెంట్ జరగకుండా మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ రెన్యూ చేసుకోమని చెప్పారు. మళ్ళీ 50 lakhs అనేది ఎవరికి ఇచ్చారు? ఓవర్ హ్యాండ్ ఓవర్లో వెళ్ళింది అది. అది మనకు తెలియని విషయం అండి. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది అని అంటే మనం మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కాలనీ వాసులమే. కమిషనర్ ఆఫీస్కి వచ్చారా? అప్పుడు ఏమన్నారు కమిషనర్ గారు? ఈవెన్ మేయర్ గారిని కలిసామండి. ఏదక్క పేపర్ ఇందాక ఉండాలి, ఒక్క నిమిషం అండి. ఈ ఫోటో మీరు చూడొచ్చండి. ఈ ఫోటోలో అప్లికేషన్ ఇస్తున్నది మా బాబండి, మేయర్ గారికి కమిషనర్ గారికి. ఎందుకు? మాకు ఫండ్స్ లేవండి, మా పని ముందుకెళ్ళట్లేదని అని చెప్పేసి అప్లికేషన్ ఇస్తే ఫండ్స్ రెన్యూ చేస్తామండి, జెడ్సీ గారికి రాస్తున్నాను అని చెప్పేసి మన లోకల్ కమిషనర్ గారికి రాయడం జరిగిందండి. మేము ఇక్కడికి వస్తే మళ్ళీ మాకు అదేదో అంటారు చూసారా, పదవి పలుకుబడి ఉన్న వాళ్ళకి మట్టుకే ప్రభుత్వ కార్యాలయాల్లో మర్యాద దక్కుతుంది, సామాన్యుడికి దక్కదు. బయట గెంటేస్తారు పనులు చెయ్యమని అడిగితే. ఎవరు నువ్వు అడగడానికి అని అంటారు. ఇప్పుడేంటి, మనం లోకల్ ఆఫీస్ని కాదని హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళాం. అంటే తన మీద కంప్లైంట్ చేశామని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి మా లెటర్ తీసుకోలేదండి. తీసుకోకపోతే ఆన్ స్పాట్ మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. హెడ్ ఆఫీస్కి వెళ్తే విజిలెన్స్కి రాస్తే విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మా కాలనీలో మొత్తం తిరిగి ఎంక్వైరీ చేసి ఫండ్స్ రిలీజ్ చేశారండి. మళ్ళీ ఫండ్స్ రిలీజ్ అయ్యాక కూడా ఎప్పుడు ఫెబ్లో రిలీజ్ అయ్యాయండి, 2025 ఫెబ్లో. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమీ జరగట్లేదండి. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి చెప్తారు, చేస్తాం చేస్తాం చేస్తాం. ఎన్ని రోజులు నమ్మాలండి చేస్తామనే మాటని? ఎన్ని రోజులు నమ్మాలి చేస్తామనే మాటని? అందుకనే మాకు పార్క్ డెవలప్మెంట్ జరగాలండి. అక్కడ చెయ్యవలసింది ఏం లేదండి. అది చాలా మంచి ఓపెన్ స్పేస్, రోడ్డుకు ఉంది, ఈ పక్క రోడ్డు ఉంది, ఆ పక్క రోడ్డు ఉంది, ఈ పక్క మంచి షాపింగ్ మాల్ ఉంది, ఆ పక్కన ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి ఒక పార్ట్కి మీరు 2 వైపులా గోడ కడితే సరిపోతుందండి. ఒకవైపు ఆల్రెడీ బిల్డింగ్ ఉంది, నువ్వు గోడ కట్టకపోయినా ఎవరు అడగట్లేదు నిన్ను. హద్దులు లేవని ఎవరైనా అడుగుతారా అండి గవర్నమెంట్ స్థలానికి? అవునా కదా? గవర్నమెంట్ స్థలం. ఈ పక్క ఎవరి ల్యాండ్ ఎంతవరకు ఉందో వాళ్ళు ఓన్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కట్టేసుకున్నారు, వాళ్ళు ఉంటున్నారు. ఈ పక్క షాపింగ్ కాంప్లెక్స్ అయిపోయింది. ఇంకో 2 పక్కల ఈ పక్క రోడ్డే ఉంది, ఆ పక్క రోడ్డే ఉంది. అదైతే మెయిన్ రోడ్డు. ఇంకో పక్క రోడ్డు కడితే అయిపోయేదానికి రావట్లేదండి ముందుకి. డెవలప్మెంట్ కావాలండి మాకు.
అంటే ఇప్పుడు రెన్యూ చేసుకోవాలంటే మళ్ళీ మేయర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అదే అప్లికేషన్స్ రాస్తూ ఉండాలి, అదేనా? అదే సిచ్యుయేషన్ రిపీట్ అవుతుంది కదండి. ఎన్ని సంవత్సరాలుగా మేమంటే సరే ఈ ఏరియాకి కొత్తగా వచ్చామా, 3 సంవత్సరాలుగా ఉన్నామా, 4 సంవత్సరాలుగా ఉన్నామా అనేది పక్కన పెడితే, మీరు చూస్తే మాతో పాటు వచ్చిన వాళ్ళలో 15, 20 సంవత్సరాలుగా ఇదే ఏరియాలో ఉంటూ ఇవే ప్రాబ్లమ్స్ని ఇలాగే ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అన్నట్టు అని చెప్తున్నారు మళ్ళీ. స్ట్రీట్ లైట్స్ చాలా రోజుల వరకు పని చేయలేదండి. చాలా 40 బల్బ్స్ వరకు లేకపోతే మేము అంటే స్వతహాగా మా కాలనీ వాసులమే ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది పెట్టుకొని ఇలా కాదు అధికారుల్ని ఈ అధికారుల్ని కలిసి టైం వేస్ట్ చేసుకునే కన్నా మనమే ముందుకెళ్దాం, మన సమస్యల్ని మనం తీర్చుకుందాం. నీకున్న అరగంటలో 10 నిమిషాలు మన కాలనీ కోసం సమయాన్ని కేటాయిస్తే ఏదైనా మంచి జరగవచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అందరం ముందుకు రావడం జరిగింది. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా గ్రూప్లో పోస్ట్ చేసుకుంటాము. రిలేటెడ్ ఆఫీసరే కానివ్వండి, లేకపోతే ఎంప్లాయే కానివ్వండి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడమా, లేకపోతే టికెట్ రేజ్ చేయడమా అలా చేస్తాము, చేసి రిజాల్వ్ చేసుకుంటున్నామండి. మళ్ళీ మీరు 50 lakhs శాంక్షన్ అయిందన్నారు, అది మేయర్ గారు చేశారా? కర్నూలు గారు చేశారండి. ఓకే. మళ్ళీ సార్ని వెళ్ళి అడగలేరా? మళ్ళీ 50 lakhs మళ్ళీ మీరు శాంక్షన్ చేశారు, మళ్ళీ మాకేం డెవలప్మెంట్ అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు, లేదు చూయించమనండి 50 lakhsతో ఏం డెవలప్ చేశారు అనేది చూయించమని చెప్పారా? మీరు అడిగారా? ఏమన్నారు మరి? అడగడం జరిగిందండి. మాకేంటంటేనండి ఎక్కడ ఎవరితోని ప్రాబ్లం లేదండి. మాకు అంటే ఫ్రంట్ ఫేస్‌లో మాకు మా పనుల్ని ఆపుతూ కనిపిస్తున్నది ఎవరంటేనండి ప్రస్తుతం ఉన్నటువంటి జెడ్సీ గారు. మాకు ఫ్రంట్ ఫేస్‌లో కనిపిస్తున్నది ఆయన. మరి ఆయన్ని ఎవరు ఆపమంటున్నారనేది తెలీదు. ఆయనకి కర్నర్‌గా అంటే మన హెడ్ ఆఫీస్‌లో ఉన్నటువంటి కమిషనర్ గారు కర్ణన్ గారు మాట్లాడారు. స్టార్ట్ చేస్తానండి అని ఆయనకి చెప్పారు. మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడారు. స్టార్ట్ చేసేద్దామండి మీరు ప్రొటెక్షన్ ఇచ్చారు కదా అని అన్నారు. మరి ఇంకెన్నాళ్ళండి? హైడ్రా నుండి మేము ప్రొటెక్షన్ తీసుకొచ్చింది కూడా ఎప్పుడండి? 2025 జూలైలో ప్రొటెక్షన్ వచ్చిందండి. ఈ రోజు వరకు వర్క్ ముందుకెళ్ళదా అండి? ఓకే. కమిషనర్ గారైతే లేరు అన్నట్టు అని చెప్తున్నారు. మరి పోలీస్ సిబ్బందులు ఏమంటున్నారు మరి? పోలీస్ సిబ్బందులు ఏమనట్లేదండి. మనమేమి ఎవరిని కొట్టడానికి రాలేదు, ఎవరిని తిట్టడానికి రాలేదు, ఎవరి దగ్గరో ఏదో ఉన్నది లాక్కోవడానికి రాలేదు. మాకు జస్టిస్ కావాలి. మాకు గవర్నమెంట్ అలాట్ చేసిన మా ల్యాండ్, మా పార్క్ ల్యాండ్ని మాకు డెవలప్ చేయడానికి కావాలి. ఒకటి నిర్మోహమాటంగా చెప్పగలుగుతానండి, ఈ ఆఫీసర్స్ ఎవరైనా ప్రజలు సమస్యలు ఉన్నాయని వచ్చిన రోజు ఆఫీసులకు ఎందుకు రారండి? ఎందుకు రారు ఆఫీసులోకి? అంటే వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు ప్రజలకు కాకపోతే ఎవరికి సమాధానం చెప్తావు? నువ్వు తింటున్న తిండి నీ జీతంతో వస్తుంది. నీ జీతం నీకు ఎవరిస్తున్నారు? నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? చేయట్లేదు కదా. వ్యవసాయదారుడు మాత్రమే, రైతు మాత్రమే తన తిండి తాను పండించుకొని తాను తింటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా సరే మనము మనకొచ్చే శాలరీస్తో తింటున్నాము. మేము మా కష్టార్జితం ప్రైవేట్ కంపెనీలో పని చేసి తింటున్నాము. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు తిండి తింటున్నారండి? మేము కట్టే ట్యాక్సులు గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ మీకు పేమెంట్ చేస్తే మీరు తింటున్నారు. అంటే మేమిచ్చే డబ్బులతో మీరు బతుకుతూ మాకు పని చేయమంటే మాకు పని చేయరు మీరు. ఎందుకండి? ఈయన ఒక్క అధికారి గురించి కాదండి, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. వి వాంట్ రోడ్ అనేసి లేదా మా పార్క్ మాకు కావాలన్నట్టని మీరు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు? అసలు ఏంటి ఇష్యూ ఏంటి? ఇది మా అంతా కూడా ఆవేదన ఇదే. యాక్చువల్గా ఇది ధర్నా చేయాల్సిన అవసరం వస్తుందని మేము కూడా ఊహించలేదు. 7 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం మా రోడ్డు గురించి. ఎందుకంటే మాకు శివాలయం దగ్గర ఆంజనేయ నగర్ వాస్తవ్యులం మేము. శ్రీనివాసం అపార్ట్మెంట్ మాది, ఆయన మారుతి నిలయం. సేమ్ కాలనీయా మీరు? సేమ్ కాలనీ మా పక్కపక్క అపార్ట్మెంట్లే. 2 అపార్ట్మెంట్లు కలిపి 100 ఫ్యామిలీలు ఉంటాయి. కాబట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయో మీరు ఊహించుకోవచ్చు. అక్కడ 100 ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి ఎంత ఓట్లు ఉంటాయో ఊహించుకోవచ్చు మీరు. ఇప్పుడు రోడ్డు మా ఒక్కళ్ళకే అవసరం కాదు, శివాలయానికి అవసరం, రాత్రిపూట తిరిగే మహిళలకు అవసరం. ఇక్కడ ఒక మనిషి చనిపోయింది ఎందుకంటే బస్ డిపోలు ఉన్నాయి అక్కడ. తాగి నడపడం వల్ల డ్రైవరు బస్సు ఎక్కి మహిళ చనిపోయింది. ఇప్పుడు మహిళ చనిపోయినప్పుడైనా రెస్పాండ్ అవ్వాలి కదా కనీసము. తూతూ మంత్రంగా ఏదో వచ్చి పరామర్శిస్తే కాదు కదా. కనీసం దానికైనా వాళ్ళు రియాక్ట్ అయ్యి రోడ్డు వేయాలి కదా. రోడ్డు వేయలేదు. ఆ రోడ్డు బాగాలేదు, డ్రైనేజ్ సమస్య ఉంది అక్కడ. రోడ్డు వేస్తే ఒక్కొక్కటి సమస్య సాల్వ్ అవుతుంది. అసలు రోడ్డు వేయలే, కచ్చా రోడ్డు అది. మన డ్రైనేజ్ పొంగి మొత్తం అంతా దోమలు వచ్చాయి. మా ఏరియాలో దోమల సమస్య కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే డ్రైనేజ్ వల్ల. ఈ రోడ్డు వేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. సీసీ కెమెరా లేదు, లైట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పక్క దారువాల పర్మిషన్ ఇచ్చారు. గుడి దగ్గర రంగనాయక స్వామి గుడి ఎదురుకుండా దారువాల ఉంది. అక్కడ తాగి అక్కడ పక్కన కార్నర్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆనర్ ఇంకా సైబాద్ విల్లా.
ఆ లేబరు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది ఉన్నారు, బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఆ లేబరు ఇక్కడ గాంజా కొట్టుకుంటూ మందు తాగుతూ ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు మా ఇంటి ముందు. రెసిడెంట్స్ ఎంత ప్రాబ్లం చెప్పండి మేడం మీరు, అవునా కాదా? ఇప్పుడు మేమంటే అబ్బాయిలం, ఎట్లాగో రాత్రిపూట తిరగలం, మా మహిళల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒకసారి ఒక ఆమె చనిపోయింది నిర్లక్ష్యం వల్ల. ఇప్పుడు ఏమవ్వాలని? ఇప్పుడు వాళ్ళు ఏదో మత్తులో వాళ్ళు ఏమైనా చేస్తే ప్రాబ్లం ఎవరికి? కొత్త సమస్య కదా. ఇప్పుడు అది దానికోసమైనా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదండి. ఎన్ని నేతలకు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని కమిషనర్లకు ఎన్ని పత్రాలు ఇచ్చినా వాళ్ళు తీసుకున్నారు కానీ దానికి రెస్పాన్స్ లేదు. అదిగో వేస్తాం రోడ్డు అంటున్నారు, వేయట్లేదు. ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు. మేము ఎన్నుకుంటున్నాము, ఎన్నికలు వచ్చాయి, ప్రతి ఎన్నికలకి మా దగ్గరికి వస్తారు, ఓట్లు అడుగుతారు, మేము మా సమస్య చెప్తాం, అదే గెలిస్తే మేము సమస్య పరిష్కరిస్తామంటారు. మాకు గెలుస్తున్నారు కానీ పరిష్కరించట్లేదు. మా ఆవేదన అది. అక్కడే గుడి ఉంది, అక్కడే స్కూల్స్ ఉన్నాయి, అక్కడే ఇవి ఉంది. మేము ఇంతకన్నా ఫైట్ చేసేది సింపుల్గా తిప్పి కొడితే 150 నుంచి 100 మీటర్ల సీసీ రోడ్డు కోసం. ఇప్పుడు ప్రధానంగా మాట్లాడితే పార్క్ గురించి, వీటి గురించి కూడా దాంట్లో ఇప్పుడు ఒక రీజన్ 100 నుంచి 150 మీటర్ల సీసీ రోడ్డు కోసం. స్టిల్ మట్టి రోడ్డే ఉంటుంది. మేము ఆ రోడ్డు కోసం గత 7 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాము. ఈ రోడ్డు లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమవుతున్నాయంటే బయట నుంచి అన్అథరైజ్డ్ పార్కింగ్ వచ్చేసి వెహికల్స్ పెడుతున్నారు. ఆ వెహికల్స్ పెట్టేసరికి అన్ఓనర్స్, అవుట్ సైడర్స్ అంతా గంజా బ్యాచ్ వచ్చి అక్కడ వెహికల్స్ బ్యాక్ సైడ్ కూర్చొని మందు తాగుతున్నారు. సో లేడీస్, మా ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళాలి అంటే రోడ్డు లేదు. రోడ్డు లేకపోయేసరికి అన్అథరైజ్డ్ పార్కింగ్ అది రావడం వల్ల గంజా బ్యాచ్ వచ్చి తాగడం అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే మొత్తం ఈ రోడ్డు లేక గంజా బ్యాచ్ నుంచి బయటికి వెళ్ళక సిచ్యువేషన్. పోనీ రైట్కి వెళ్దాము అంటే ఇంతకుముందు బస్సుల పార్కింగ్కి ల్యాండ్ ఇచ్చారు. అందులో ఒకరు ఓవర్గా తాగేసి ఒక లేడీ చనిపోయింది. దానివల్ల నైట్ ఆ ఇష్యూ, లేడీ ఏదో జంతువు తీసి పక్క పడేసినట్టు తీసేశారు తప్ప దాని మీద ఒక ఇష్యూ అనేది అవ్వలేదు, ఏం లేకుండా అయిపోయింది. దాని మీద కూడా మేము ఫైట్ చేసాము. బస్సులు తీసేశారు. ఒకటి అయిపోయింది అనే లోపు హానర్ కన్స్ట్రక్షన్స్ 3,000 మందికి అకామిడేషన్ ఇచ్చారు. ఆ 3,000 మంది వచ్చి అక్కడ ఉండేసరికి అందరు రోడ్ల మీద ఉండడము, ఆ డ్రైనేజ్ ఓవర్లోడ్ అవ్వడము, ఒక సమస్య పోతే 2 సమస్యలు వస్తున్నాయి. దీని గురించి మేము 7 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. ఇదంతా పోగా ఇది సాల్వ్ చేస్తున్నారంటే లేదు. మళ్ళీ రీసెంట్గా గుడి దగ్గర దారవాల అని చెప్పి వైన్స్కి అప్రూవల్ ఇచ్చారు. ఆ వైన్స్ అప్రూవల్ వచ్చేసరికి అక్కడ పర్మిట్ రూమ్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చి అందరు ఈ ఏరియాలను తాగడం, ఇంకా సమస్య రెట్టింపైంది తప్ప తీరడం అనేది లేదు. ఇంత ఫైట్ చేస్తుంటే రీసెంట్గా రోడ్ అప్రూవల్ శాంక్షన్ అయిపోయింది కదా, అట్లీస్ట్ రోడ్ అన్న పడుతుందన్న ఆనందపడే లోపు టెండర్ ప్రాసెస్ లేట్ చేస్తున్నారు. ఎందుకు లేట్ అవుతుంది? శాంక్షన్ అయినాక కూడా ఎందుకు లేట్ అవుతుంది అని అంటే సమాధానం లేదు. ఫండ్స్ కూడా అవసరం లేదు కదా. ఒక చిన్న 200 మీటర్ల రోడ్డుకి అంత ఫండ్స్ అవసరం లేదు కదా. అంటే మా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, బోల్డంత ఆదాయ మార్గం ఉంది. స్కూల్ ఉండడం వల్ల బోల్డంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి, ట్యాక్స్లు కడుతున్నారు. నెక్స్ట్ అపార్ట్మెంట్లు 100 ఫ్యామిలీలు ఉండడం వల్ల మేము ఆదాయం కడుతున్నాం. ఏప్రిల్ అయితే మెసేజ్ పంపిస్తారు మాకు ట్యాక్స్ కట్టమని, మాకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మా బాధ ఫండ్స్ వచ్చినాక కూడా రోడ్ ఎందుకు పడట్లేదు అనేది ఫండ్స్ మా బాధ. ఇవ్వట్లేదా, మేము ట్యాక్స్ కట్టట్లేదా? పక్క దేశం ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న విలువ రోహింగ్యా ముస్లిమ్స్కి ఉంది విలువ, ఇండియాలో ఇండియన్స్కి ఎందుకు లేదు?